హలో అండి. 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనము నెక్కు, షోల్డరు, ఆర్మ్ రౌండ్ కరెక్ట్‌గా పెట్టకపోతే బ్లౌజ్ అనేది పాడైపోద్దండి. ఇది 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకిప్పుడు చూపిస్తాను. మనం పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ కుదరాలంటే మనము ఖచ్చితంగా కొన్ని మెజర్‌మెంట్స్ అయితే పాటించాలండి. దాని ప్రకారమే మనం కట్ చేసామనుకోండి ఫిట్టింగ్ అనేది నీట్‌గా వస్తదండి. అది ఎలాగనేసి వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో, ఇప్పుడొచ్చేసి మనం ఫస్ట్ అయితే లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకొని ముడతలుంటే ఇట్లా ఐరన్ అనేది చేసేయండి. సో, ఐరన్ చేసాక ఏం చేస్తారంటే కిందని హెచ్చుతగ్గులనేవి వచ్చేస్తాయండి. కాటన్‌ది మనము తడిపి ఆరబెడతాం కదండీ! ఖచ్చితంగా హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి కదా! ఆ క్లాత్ అనేది ఇలా కట్ చేసేయండి కిందని. ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తానండి. దీనికోసం ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోవాలి. కిందనైతే ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇవి మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తానండి. దీని హైట్ వచ్చేసి ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ చేసేది మెజర్మెంట్స్ అయితే రాస్తున్నాను చూడండి. హైట్ 15, అలాగే చెస్ట్ వచ్చేసి 38, నడుము వచ్చేసి 35 అండి. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 అనమాట. అయితే ఇప్పుడే చూడండి ఖర్చు దగ్గర నుండి ఇట్లా పెట్టేసుకొని 15 ఇంచెస్ మార్క్ చేసుకొని అలా ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. అదే 15 ఇంచెస్ అనేది ఇట్లా క్రింద నుంచి పైకి ఇట్లా పెట్టండి. కిందని ఖర్చు వదిలేసి అయితే నేను మార్క్ చేస్తున్నాను చూడండి. మనం కుట్టేసరికి మాత్రము 15 ఇంచెస్ రావాలండి చూసుకోండి. మళ్ళీ కరెక్ట్‌గా పెట్టేసామనుకోండి అది పొట్టయిపోద్దనమాట. హైట్ అనేది తగ్గిపోద్ది. అలాగే ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఈళ్ళకి 38 ఉంది కదండీ! ఈ 38ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి టేపు. ఇలా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ హాఫ్ వస్తది కదా! దాన్ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా వస్తదండి. ఎంతంటే 9:30 వస్తదనమాట. అంటే 38/4 అనమాట. డివైడెడ్ బై 4 వస్తే 9:30 కదండీ! అలాగే మనకి నడుము ఎంత వస్తుందో నడుము కొలత కొలుచుకొని దాన్ని కూడా డివైడెడ్ బై 4 చేయాలండి. అలాగే డాట్‌కి 1 ఇంచ్ పెట్టాను. ఖర్చుకి 2 ఇంచెస్ అనమాట. ఫస్ట్ ఇట్లా మార్క్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి. ఇగోండి ఇట్లా గీసేసుకున్నాక ఇప్పుడు నెక్, షోల్డర్ ఎంత పెట్టాలని చెప్తానండి. ఎప్పుడైనా సరే మనం ఈ నెక్, షోల్డర్ కరెక్ట్‌గా పెట్టకపోతే భుజాలనేవి జారిపోతాయండి. దీనికి చూడండి నేనైతే నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచులు పెట్టాననమాట. నెక్‌కి వచ్చేసి 2.5 ఇంచులు ఇచ్చాను. మిగతాది షోల్డర్ కింద ఉంచేసానండి. ఇగోండి చూసారా ఇక్కడ 5.5 పెట్టాను కదా! ఈ 5.5కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. చేసి 6 ఇంచులకి ఇట్లా దింపండి. ఎందుకంటే వీళ్ళు హెవీ చెస్ట్ కదండీ! అంటే 38 అంటే పెద్దదే కదా! అందుకోసం వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలంటే హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టేసి మనం మార్క్ చేయాలండి. తర్వాత స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ గీసేసుకొని ఈ ఎల్ షేప్‌లోన ఇట్లా చూడండి. ఈ కింద లైను, ఈ స్ట్రెయిట్ లైను 2 ఇలా టచ్ అయ్యేటట్టుగా ఈ ఆర్మ్ స్కేల్ ఉంటది కదండీ! ఈ రౌండ్ స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేసి ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి. అయితే ఈ రౌండ్ గీసేసాక ఈ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ అయితే 8.5 కావాలనమాట. అయితే ఇక్కడ చూడండి ఖర్చు వదిలేసి ఈ గీటు కింద నుంచి ఇట్లా కొలిస్తే నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి. అందుకోసం కొంచెం పైకి పెట్టేసి మళ్ళీ ఈ స్కేల్ తోటి ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి. రౌండ్ గీసేసినాక మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. సో, ఇక్కడ గాని కరెక్ట్‌గా రాకపోతే ఫిట్టింగ్ అనేది పాడైపోద్దండి. అంటే ఏంటంటే లూజ్ వచ్చేస్తది. లేదంటే టైట్‌గా పట్టేస్తది. టైట్‌గా పట్టిందంటే భుజాలనేవి జారిపోతాయండి. ఎందుకంటే వీళ్ళకి ఫ్రీ ఉండదనమాట. 38 అంటే హెవీ చెస్ట్ కాబట్టి వీళ్ళకి ఫ్రీ ఉండదు. దాన్ని బట్టి చూసుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి వీళ్ళ ఆర్మ్ రౌండ్ తక్కువ కదా! అందుకోసము ఖర్చు వదిలేస్తే 5.5 ఇంచులకే వీళ్ళకి ఆర్మ్ రౌండ్ అనేది సెట్ అయిందనమాట. అందరికైతే 6 ఇంచులకి సెట్ అయిపోదండి. ఆర్మ్ రౌండ్ బట్టి కూడాను చంకదింపు అనేది పెట్టేసుకోవాలి. సో, చూడండి పైన 2.5 ఇంచులకి నెక్ పెట్టాను కదండీ! అది కిందన కూడాను సేమ్ 2.5 లేదంటే పావుతక్కువ 3 ఇంచులకి ఇట్లా పెట్టేసుకోండి. అంటే ఒకవేళ రౌండ్ షేప్ అయితే కొంచెం ఎక్కువ పెంచేసుకోవాలండి. నేను ఇప్పుడు కట్ చేసేది రౌండ్ షేప్ అయితే కాదు. ఇగోండి ఈ షేప్‌లోనే వస్తదనమాట. స్కేల్‌ని ఇట్లా పెట్టేసుకొని ఇలా గీస్తాననమాట. ఇగోండి చూడండి వాళ్ళు నాకు పిక్‌ని షేర్ చేశారండి. ఈ టైప్‌లోన నాకు స్టిచ్ చేయమని. అందుకోసం ఈ విధంగా నేనైతే కటింగ్ అనేది చేస్తున్నాను. మనకి ఈ రౌండ్ అనేది రావాలంటే ఈ టైప్‌లో రౌండ్ రావాలంటే కర్వ్ స్కేల్ ఉపయోగిస్తే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. మనం హ్యాండ్‌తోని గీసినా సరే కొంచెము ఈ విధంగా షేప్ అనేది రాదనమాట. సో, చూడండి ఈ కార్నర్‌లో ఎంత పెట్టానంటే 1.5 వచ్చింది. అంటే అక్కడట మనం ఎంత పెట్టాలనేది దేన్ని బట్టి తెలియాలంటే ఈ చంక డౌన్ బట్టేస్తే తెలుస్తదండి. సో, చూడండి పైన 5.5 ఇంచులు ఇచ్చినప్పుడు ఇక్కడ 6 ఇంచులు ఇస్తే వీళ్ళకి ఫ్రీగా ఉంటదనమాట. టైట్‌గా పట్టేయకుండా ఉంటదండి. ఎందుకంటే వేసుకున్నప్పుడు బానే ఉంటది. రాను రాను వాళ్ళకి ఆడ పట్టేసిందనుకోండి భుజాలనేవి జారిపోతాయనమాట. సో, అట్లా పట్టకుండా ఉండాలంటే చెప్పాను కదా! పైన నెక్, షోల్డర్ 5.5 ఇంచులు పెట్టినప్పుడు కిందనే 6 ఇంచులు పెట్టాను. సో, తర్వాత ఇప్పుడు మెజర్ చేసేదేంటంటే ఇక్కడ డాట్స్ అనమాట. డాట్స్ వచ్చేసి
వచ్చేసి హైట్ని బట్టి డాట్స్ వేసేసుకోవాలి. అంటే ఆ బ్లౌజ్ హైట్ 14 ఇంచీలున్న, 15 ఇంచీలున్న, అలాగే 16 ఇంచీలున్న ఈ డాట్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఇది గీస్తున్నాను కదా, ఇదేంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంత క్లాత్ అనేది లోపల సైడ్ ఫోల్డింగ్ అనేది అవుతుంది. అప్పుడు నెక్ కూడా కొంచెం బ్రాడ్ అవుతుంది, లుక్ అనేది బాగా కనిపిస్తుందండి. సో ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ తీసుకుంటేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి. సో ఇందులోనే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్ రూపంలోనైనా లేదంటే వీడియో రూపంలోనైనా. సో ఫ్రెండ్స్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాం. మార్కింగ్ చేసే మీద ఇలా కటింగ్ చేసుకొని వచ్చేయండి. అక్కడ నెక్ కట్ చేయలేదండి, ఎందుకంటే ఇప్పుడు నెక్ కట్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుద్ది అనమాట. అందుకు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాక ఈ నెక్ తీసేస్తే సరిపోద్ది అనమాట. సో చూడండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. ఇగోండి చూసారా, ఈ విధంగా చిన్న కట్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడానికి కూడాను. సో తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ముందు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ముందు 2 లేయర్స్ అనేది ముందుకి ఇట్లా లాగండి. ఇగోండి చూసారు నేను లాగాను కదండి, అట్లా లాగేసి వీళ్ళు పఫ్ స్లీవ్ పెట్టమన్నారండి. అందుకోసం ముందుగా ఫస్ట్ అయితే ఖర్చు ఇలా గీసేయండి. గీసేసినాక ఇక్కడ నుంచి ఫస్ట్ హైట్ చూసేసుకోండి. హైట్ అయితే 8 ఇంచులండి హ్యాండ్ హైట్. ఇందాక అక్కడ స్టార్టింగ్ రాశాను కదండి, అది చేతులు పొడుగు అనమాట అవి, అందుకోసం 8 ఇంచులని రాశానండి. అదే 8 ఇంచులు ఇట్లా మార్క్ చేశాను. ముందునే ఇక్కడట కొంచెము ఒక 3 ఇంచీలు లేదంటే 4 ఇంచీలు కుచ్చులు గిడాలండి. అంటే ప్రిల్స్ లాగా చిన్న చిన్నవి పఫ్ హ్యాండ్స్ పెట్టేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. బుట్ట హ్యాండ్ టైప్లోనే వస్తుంది అనమాట. అందుకోసం నేనైతే కొంచెం ముందునే కొంచెము ఉంచేసి అక్కడ నుంచి హ్యాండ్ అనేది కరువు గీస్తాను. చూడండి ఫస్ట్ మీకు ఇగోండి ఇక్కడ నుంచి ఇట్లా చూసుకుంటున్నాను. సో సరిపోతుందా లేదా చూసుకొని ఫస్ట్ అయితే కొంచెం పఫ్కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగోండి ఎంత కావాలో, అంటే నేనైతే 4 ఇంచీలకి ఇట్లా మార్క్ చేశానండి. అంటే 3 లేదంటే 4 క్లాత్ని బట్టి మనం పఫ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇది గీసేసి ఇది వదిలేయండి. తర్వాత ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చేతిని ఎలా మార్క్ చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 8.5 రావాలండి. అయితే ఇలాగ పైకి పెట్టేసాం అనుకోండి లూజ్ వచ్చేస్తుంది, మనకి రాదనమాట. అందుకోసం ఇక్కడ నుండి ప్లేస్ చేసుకొని ఇక్కడికి కరెక్ట్ స్ట్రైట్గా ఎక్కడ వస్తుందో ఇలా చూసుకోవాలన్నమాట. చూసుకొని అక్కడ డౌన్ అనేది పెట్టేసుకోవాలి. ఇది చంక డౌన్ అండి. అంటే ఎక్కువ మందికి చంక డౌన్ ఎంత పెట్టాలని కన్ఫ్యూజ్ ఉంటుంది కదండి. ఎవరైనా ఇట్లా చూసేసుకోండి, ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇట్లా క్రాస్గా చెక్ చేసుకుంటే టేప్ అనేది నీట్గా పెట్టేసుకుంటే చంక డౌన్ ఎంత వస్తుందో తెలిసిపోద్ది అనమాట. సో ఇట్లా మార్క్ చేసుకునేక అదే 4 ఇంచీలు పొడుగు వచ్చిందండి, చంక డౌన్ వచ్చిందండి. అదే 4 ఇంచులు ఇట్లా మార్క్ చేసేసిన. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ నుండి మార్క్ చేసేసుకోండి. హ్యాండ్ లూజ్ ఇట్లా మార్క్ చేసుకునేక ఈ బైసెప్ అంటారు కదండి, అంటే హ్యాండ్ లూజ్ తర్వాత బైసెప్ వస్తుంది కదా మిడిల్లో, హ్యాండ్ మిడిల్లోకి అక్కడిది ఎంత వచ్చింది చూసుకొని ఆ పైన ఇట్లా మార్క్ చేసినాక ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని ఈ డౌన్ ఎంత వచ్చింది, 4 ఇంచులు వచ్చింది. అక్కడ మిడిల్లోన మనం మార్క్ చేసుకొని మళ్ళీ ఇట్లా టేప్ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి నేను చెప్పిన దానికంటే. నేను చెప్తూ ఉన్నాను, అలాగే మీరు వీడియోలో చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుద్ది. ఇక్కడ ప్రిల్స్ లాగా వస్తాయి అనమాట. సో చూసారు కదండి. తర్వాత ఇక్కడ చూడండి ఈ డాట్ దగ్గర ఇట్లా కర్వ్ స్కేల్ పెట్టేసుకోండి. ఇక చూసారా ఈ రౌండ్ స్కేల్ ఇక్కడ నుండి ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ విధంగా గీయండి. తర్వాత ఈ స్కేల్ని ఇట్లా తిప్పండి. ఇట్లా తిప్పేసినాక మళ్ళీ ఈ విధంగా ఇట్లా గీసేసినాక మళ్ళీ ఈ లాంగ్ స్కేల్ తీసేసుకొని ఇట్లా క్రాస్గా చూడండి నేను ఇప్పుడు అట్లా పెడుతున్నాను. ఇట్లా క్రాస్గా లైన్ గీసేసుకోండి. లైన్ గీసేసినాక ఇక్కడ ఈ కార్నర్లోన 30 ఇంచుకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. 30 ఇంచుకి మార్క్ చేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా ప్లేస్ చేసి మార్క్ చేస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ చేయండి. అంటే ఇది బ్యాక్ సైడ్కి అండి, ఫస్ట్ గీసేది లోత్ అనమాట, ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ కటింగ్ అనేది ఈ బ్యాక్ సైడ్కి ఇట్లా పెడతామన్నమాట. సో చూడండి ఈ స్కేల్ మళ్ళీ ఇట్లా ఉల్టా తిప్పేసి ఇప్పుడు గీసాం కదా, ఇది హ్యాండ్ అండి, హ్యాండ్ ఇది ఖర్చు. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయింది కదా, ఇక్కడ ముందుది చెప్పాను కదండి, ఆ ముందుది అనేది కొంచెం ప్లేస్ ఉంచాను కదా, అది అక్కడ చిన్న చిన్న ప్రిల్స్ పెడతాం అందుకోసము. సో చూడండి మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. కొలిస్తే 8.5 వచ్చిందో లేదా చూసుకోండి. ఇలా రౌండ్కి కూడా కొలుచుకుంటే 8.5 వస్తే కరెక్ట్గా సరిపోయిందని అర్థం అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఒక 2 ఇంచులు పైకి పెట్టేసి మళ్ళీ పఫ్కి కొంచెం క్లాత్ అనేది యాడ్ చేసేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. కొంచెం పఫ్ స్లీవ్ వస్తుంది, అలాగే ప్రిల్స్ కూడా వస్తాయి, బాగుంటుంది లుక్ అనేది, అందుకోసం అండి. సో తర్వాత హ్యాండ్ ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసేయండి. ఇక చూసారా ఈ విధంగా అనమాట. చిన్న కట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది.
ఇక్కడ కట్స్ పెట్టేసుకోండి. అయితే పైన 2 లేయర్స్‌కి మాత్రం జాయింట్ అనేది ఎక్కువే పడుతదండి. మనం జాయింట్ వేసేసాక అప్పుడు మెయిన్ క్లాత్‌ని పెట్టేసి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. చిన్న మనం ఎక్కడెక్కడ కుడతామో అవన్నీ చిన్న కట్స్ పెట్టుకున్నామనుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటదనమాట. సో, చూడండి ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్ అయితే ఎక్కడి నుంచండి, ఈ లోపల సైడ్ ఉండేది మాత్రం ఫ్రిల్స్‌కి ఉంచాము ఫస్టు. లోపల సైడ్ ఫ్రిల్స్‌కి ఉంచేసినాకే హ్యాండ్ అనేది మార్క్ చేసుకోవాలి. సో, అయిపోయిందండి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి మిగతా క్లాత్‌ని మన వైపు పెట్టేసుకోవాలండి ఓపెన్స్ అనేవి. ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్‌గా అయితే క్రాస్‌గా ఇట్లా వేసేసుకోవాలి. స్ట్రైట్‌గా అయితే స్ట్రైట్‌గా వేసేసుకోవాలండి. అయితే ఇక్కడ క్రాస్‌గా వేసేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి. చూడండి ఇక్కడట నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయలేదు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసాక కటింగ్ చేసి మీకు చూపిస్తాను. సో, ఈ స్కేల్ పెట్టేసి మొత్తం ఏ విధంగా మనం పెట్టామో అదే విధంగా మార్కింగ్ అనేది మొత్తం చేసేయండి నీట్‌గా. ఇదే విధంగా ఇగోండి ఇలాగా. సో, రౌండ్ అనేది గీసేసినాక ఇక్కడట చిన్న మార్కింగ్ చేసుకోండి. ఎల్ షేప్‌లో గీసేసినాక తర్వాత అక్కడట మనము లోతు తీసుకుంటామనమాట అందుకోసము. సో, బ్యాక్ పార్ట్ తీసేసినాక ఇక్కడ ఫ్రంట్ డీప్ ఎంత పెట్టుకోవాలి అంటే నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలండి. 6, 6:30, 7 వరకు కూడా పెట్టేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి భుజాలనేవి సైడ్ భుజం జారిపోకుండా ఉండాలంటే ముందు సైడ్ ఈ క్లాత్‌ని కొంచెం ముందు సైడ్ ఏమొచ్చి ఇగోండి కొంచెం ముందుకి ఇట్లా జరుపుకొని ఈ లోపలిది కొంచెం ఇటు సైడ్ జరుపుకోవాలి. ఇగోండి ఇది అటు జారిపోతుందంటే కొంచెం ముందుకు పెట్టేసి ఇట్లా మార్క్ చేసుకుంటే ఇక్కడ తగ్గుతుందనమాట. తర్వాత మనం కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ మ్యాచ్ అయిపోద్దండి. ఒకవేళ భుజాలు మాత్రం జారిపోతాయి అంటే మాత్రం ఈ ట్రిక్ అనేది పాటించండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఎల్ షేప్‌లో ఇట్లా గీసేసేయండి ఫస్ట్ డౌన్ అనేది ఎంత పెట్టుకుంటారో చూసుకోండి. 6:30, 7 వరకు కూడా పెట్టొచ్చండి. చూసారు కదా! తర్వాత ఈ విధంగా డ్రా చేసేయండి. నేనైతే 6:30 ఇంచీలు అనేది పెట్టానండి ఫ్రంట్ నెక్. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఫస్ట్ స్కేల్‌తోని ఎల్ షేప్‌లో గీసేయండి చంకలోన. ఫ్రంట్ లోతు తీయాలన్నమాట. అందుకోసము ఇక్కడ ఇగోండి కార్నర్‌లోన ఒక 1/2 ఇంచ్‌కి ఇట్లా మార్క్ చేసుకొని ఈ రౌండ్ అనేది ఇట్లా తీసేయండి. ఇది ఖర్చుకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. సో, తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది 13.5 ఇంచులకి అయితే ఇట్లా పెడుతున్నాను. అంటే వీళ్ళు కొలిచానండి. కొలతలు బట్టి అయితే నేను ఇది బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్ట్రైట్‌గా ఇట్లా లైన్ గీసేయండి. లేదంటే మీ దగ్గర ఇది ఉందనుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకుని పర్వాలేదు. ఇక్కడ నుంచి ఇట్లా 3 ఇంచులు పెట్టాను. డాట్‌కి గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచులు అనేది ఉందండి. తర్వాత ఈ హైట్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. అయితే అట్లా తెలియకపోతే ఏం చేస్తారంటే ఈ పై నుంచి 10.5 ఇంచులకి డౌన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచులు పెట్టేసుకున్నా సరే మనకి సరిపోద్ది వచ్చేస్తుందండి కరెక్ట్‌గా. ఒకవేళ మీకు ఫ్రంట్ ఎంత పెట్టాలో తెలియకపోతే ఫ్రంట్ పొడుగు ఎంత పెట్టాలో తెలియకపోతే దీన్ని బట్టి కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఈ ఫార్ములా బట్టి కూడానండి. తర్వాత ఇట్లా కొంచెం క్రాస్‌గా లోపలికైతే మార్క్ చేసేయండి. ఒకవేళ ఇంకా చెస్ట్ అనేది హెవీగా ఉండి ఉక్సుల మధ్యన ఖాళీగా వచ్చేస్తుందంటే ఇప్పుడు కట్ చేసిన పీస్ దగ్గర నుండి కొంచెం ముందుకేమొచ్చి కట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి మిడిల్‌లో గ్యాప్ రాకుండా ఉండాలంటే. సో, మనం ఇప్పుడు మార్కింగ్ చేసే మీద ఇలా కట్ చేసేసుకోండి. ఇగోండి ఇక్కడ కొంచెం ముందుకు పెంచేసుకుంటే సరిపోద్దనమాట. గ్యాప్ రాదు. ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ రాకుండా ఉంటదనమాట. ఎలాగైనా సరే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం లాగినట్టుగా ఉంటదండి. అందుకోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయినా ముందు ఉంచేసుకోండి. ఉంచితేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదురుతుంది. అక్కడ గ్యాప్ రాదు. పట్టేసినట్టుగా ఉండదనమాట. సో, అయిపోయిందండి. ఇక్కడ చూడండి నీట్‌గా ఇట్లాగ రౌండ్ తీసేసినాక చిన్న కట్స్ పెట్టేసుకున్నాం కదా! తర్వాత ఇగోండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ది నేను ఈ డిజైన్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది కుట్టేటప్పుడు ఏం చేస్తానంటే దీనికి లేస్ జాయింట్ చేస్తానండి. ఈ రౌండ్‌గా రాకుండా ఒక మూలలాగా వచ్చేటట్టుగా ఇగో చూసారా? ఒక మూల టైప్ వచ్చేటట్టుగా ఈ డిజైన్ అనేది పెట్టమన్నారనమాట. నేను తర్వాత మెయిన్ క్లాత్ దీని మీద జాయింట్ చేసేసి తిప్పేసి లేస్ అనేది జాయింట్ చేస్తాను. లుక్ అనేది బాగా కనిపిస్తుంది. మీకు తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను దానికి. ఇగో చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాను. ఇట్లా వచ్చింది కదా! తర్వాత ఇక్కడ హ్యాండ్స్‌కి అయితే జాయింట్ అనేది పడుతుందండి. ఇది మెయిన్ క్లాత్ అండి. తర్వాత ఈ మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ మీద పెట్టేసినాక ఈ లైనింగ్ అనేది తర్వాత కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేయాలండి. సో, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.